నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి FATF గుర్తుంటుంది, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం. ఇది ఎందుకు గుర్తుందంటే పాకిస్తాన్ మీద అప్పట్లో భారత్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా వాళ్ళు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అంటూ ఆ తీవ్రవాదాన్ని దూరం చేయడం కోసం ట్రంప్ హయాంలో కొన్ని విధానాల్ని సూచించారు. ఓ రకంగా అమెరికా చెప్పు చేతలో నడుస్తూ ఉంటుంటుంది అది. వాళ్ళు అప్పుడు ఆంక్షలు పెట్టారు. FATF ఆంక్షలు పెడితే ప్రపంచంలోని ఎవ్వరు కూడా లోన్ ఇయ్యరు, IMF దగ్గర నుంచి ప్రపంచ బ్యాంక్ దాకా. తద్వారా బ్లాక్ లిస్ట్ కాకుండా దాన్ని గ్రే లిస్ట్లో పెడుతూ వచ్చారు. గ్రే లిస్ట్లో ఉన్నంత వరకు ఎబేయన్స్లో పెట్టినట్టు అనమాట. ఆ తర్వాత ఆ గ్రే లిస్ట్ నుంచి యువతలకు తీసుకురావడం జరిగింది, కంటిన్యూ అవుతుంది. బ్లాక్ లిస్ట్లోకి పోనీయకుండా కాపాడుతూ పాకిస్తాన్, అలాగని భారత ఒత్తిడి మేరకు గ్రే లిస్ట్లో ఉంచుతా ఆపుకొచ్చింది. ఇప్పుడు FATF తాజాగా ఎందుకు వచ్చిందయ్యా మళ్ళీ మనకి పేరు అంటే, భారతదేశం యొక్క ఈ ఆర్థిక నేరాల నియంత్రణ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అట్లాగే NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వీళ్ళిద్దరూ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, అన్ని సిస్టమేటిక్గా చేస్తున్నారు అంటూ కితాబ్ ఇచ్చింది.